మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశం ఆపేస్తే పాకిస్తాన్కి తడిచిపోతుంది. నీళ్లు రాకుండా ఎలా తడిచిపోతుంది అనుకుంటారా? ఎందుకంటే ఇటు సింధ్ ప్రావిన్స్లో అటు పంజాబ్ ప్రావిన్స్లో, పాకిస్తాన్ అంటేనే పంజాబ్ ప్రావిన్స్ అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా నీటి కొరత పెద్ద ఎత్తున ఏర్పడింది. దీంతో పంజాబ్ నేషనల్ అసెంబ్లీలో పెద్ద డిస్కషన్ జరిగింది. 21% వాటర్ షార్టేజ్తో పొలాలు ఈ ఖరీఫ్ సీజన్ మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనేటువంటి ప్రకటన పాకిస్తాన్ ప్రజాప్రతినిధులే చేస్తున్నారు. దీనికి తోడు సింధు వాటర్ సప్లైని పూర్తిగా పైనుంచి నిలువరించినటువంటి నేపథ్యంలో శివారు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆల్రెడీ వాటర్ షార్టేజ్తో సింధ్ స్టేట్, ఇప్పటికే సింధ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో పెద్ద ఉద్యమమే చేసింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో పూర్తిగా నీటి మట్టాలు తగ్గిపోవడం అనేది అక్కడ ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది. దీనిపైన పెద్ద ఎత్తున మరోసారి ఉద్యమం పెళ్ళుబికేటువంటి అవకాశం కనిపిస్తుంది. జంషారో డ్యామ్ ఏదైతే సింధ్ నది మొత్తానికి, సింధ్ రాష్ట్రానికి, సింధ్ ప్రావిన్స్కి ఎక్కువగా నీటి సరఫరా మీద ఆధారపడేది ఈ డ్యామ్ పైనే. ఆ డ్యామ్కి సంబంధించినటువంటి తాజా దృశ్యాలు వచ్చాయి. పూర్తిగా ఇది రివర్ ఎండిపోయినట్టుగా, అంటే ఒట్టి ఇసుక తప్పితే అక్కడ ఏమీ కనిపించట్లేదు, ఎండమావిలా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీంతో సింధ్ రాష్ట్రంలో నీటి కొరత, తాగునీటి కొరత, మరోవైపు సాగునీటి కొరత, ఇతర అవసరాలకు కూడా, పారిశ్రామిక అవసరాలకు కూడా నీళ్లు అందించలేని నిస్సహాయ స్థితిలో సింధ్ ప్రభుత్వం ఉంది. దీంతో మరోసారి ఉద్యమానికి సింధ్ ఉద్యమకారులు రెడీ అవుతున్నారు. పాకిస్తాన్కి ఇది బెంబేలెత్తిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ అంటేనే పంజాబ్ అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు అనే వాదన పదే పదే చేస్తున్నారు. ఈ వాదనకి తగ్గట్టుగానే పాకిస్తాన్లో కీలకమైనటువంటి పంజాబ్ ప్రావిన్స్లో కూడా పూర్తిగా నీళ్లు అడుగంటిపోయినటువంటి పరిస్థితి, సాగునీటికి విపరీతమైనటువంటి కొరత ఏర్పడుతుంది. 21% నీటి లభ్యత తగ్గిపోయింది సింధు నదిలో అనేటువంటి ప్రకటన స్వయంగా పార్లమెంట్లోనే చేయడం మరొక విశేషంగా చూడాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఎంపీ ఫజ్లుర్ రెహమాన్ వాకౌట్ కూడా చేశారు ఈ ఇష్యూ పైన. ఇది ఒకసారి మనం జాగ్రఫీ పరంగా చూద్దాం. జాగ్రఫీ పరంగా చూస్తే పాకిస్తాన్కి సంబంధించి సింధు నది, జమ్మూ కాశ్మీర్లో మొదలైనటువంటి సింధు నది ఈ చివరి నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది. అయితే ఇప్పుడు జంషారో డ్యామ్ గురించి చెప్తున్నారు. జంషారో డ్యామ్ సింధ్ స్టేట్లో ఉన్న హైదరాబాద్కి ఎగువన ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి సింధ్ స్టేట్ మొత్తానికి వాటర్ సప్లై జరిగేది ఈ రిజర్వాయర్లో ఉండేటువంటి వాటర్ లెవెల్స్కి అనుగుణంగానే. సో ఇప్పుడు అక్కడ పూర్తిగా నీళ్లు అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉండడం, దీనిపైన ఎలాంటి సంజాయిషి ఇచ్చే స్థితిలో పాకిస్తాన్ ప్రభుత్వం లేకపోవడంతో భారతదేశాన్ని దేహి అనడం తప్ప మరొక మార్గం కనిపించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ వాటర్ ట్రీటీని కనుక పునరుద్ధరించకపోతే పాకిస్తాన్ బెకారిస్తాన్గా మారిపోద్ది అనేటువంటి ప్రకటనలు స్వయంగా పాకిస్తాన్ ప్రజాప్రతినిధులే చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా మనం పరిస్థితులను కనుక గమనించి చూస్తే ఆపరేషన్ సింధూర్ జరిగేటువంటి సమయంలో పాకిస్తాన్ కొంత ఓవర్ యాక్షన్ చేసి సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. భారతదేశం దానికంటే ముందే సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేస్తున్నట్టు ప్రకటించింది. అయితే దానికి కౌంటర్ చేసేటువంటి పనిలో భాగంగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. కానీ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు ఏవీ చేయలేదు. మొండితనంతో భారత్తో వ్యవహరించినటువంటి వ్యవహార శైలి వలన అటు ఆక్రమిత కాశ్మీర్ నుంచి మిగతా అన్ని ప్రాంతాల్లోనూ నీటి కొరత ఎదుర్కొంటుంది పాకిస్తాన్. ఇది భారీ ప్రజా ఉద్యమానికి దారితీసేటువంటి అవకాశాలు, సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులే నేరుగా పార్లమెంట్లో వాకౌట్ చేస్తున్నటువంటి స్థితి అక్కడ ఏర్పడింది. కాబట్టి మరికొద్ది రోజులు, అంటే కనీసం ఒక 20 రోజులు కనుక భారత్ నిలుపుదల చేస్తే, సింధు జలాలను పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే కనుక పాకిస్తాన్ నీటి ఎద్దడితోనే చచ్చిపోయే ప్రమాదం కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇప్పటికీ కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలేదు. రెండు సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. తీవ్రవాదం పైన భారత్ చేసినటువంటి ప్రకటనలు, పీఓకే పైన చర్చిద్దాం అనేటువంటి అంశం పైన కూడా నేరుగా పాకిస్తాన్ స్పందించలేదు. దౌత్య యుద్ధం మాత్రమే చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దౌత్యపరంగా తమ దేశానికి మద్దతు కూడగట్టేటువంటి ఎత్తుగడలు మాత్రమే పాకిస్తాన్ వేస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి జోక్యాన్ని ఆహ్వానించని రెండు దేశాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సింధు జలాల కోసం పాకిస్తాన్ ప్రజల హాహాకారాలు వినాల్సినటువంటి పరిస్థితి అతి కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.